Hi guys, welcome back to the Next Ops Videos channel. లాస్ట్ వీడియోలో మనం టెర్రాఫామ్ తోటి లోకల్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం టెర్రాఫామ్ ఇంపోర్ట్ కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి టు రిసీవ్ ద నోటిఫికేషన్స్. If you haven't subscribed already, please go ahead and do it now to receive the notification, and also click on the bell icon. Don't forget it. There are so many videos coming up, guys. Please do share and subscribe. So let's get started. Terraform import, a very important concept. ఒక అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కూడా ఇది. సో దీన్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే, ఒకవేళ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కనుక మీరు వెళ్ళిన చోట మీరు వెళ్ళిన ఆర్గనైజేషన్లో అజూర్ పోర్టల్ నుంచి డిప్లాయ్ చేసుంటే, ఆర్ ఏడబ్ల్యూఎస్ పోర్టల్ నుంచి డిప్లాయ్ చేసుంటే, అంటే టెరాఫామ్తో కాకుండా వేరే ఏ విధంగా అయినా డిప్లాయ్ చేసుంటే, ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఆ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి టెరాఫామ్ ఇంపోర్ట్ని వాడతారు. అంటే స్టేట్ ఫైల్లోకి ఒకసారి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ అయిపోతే అక్కడి నుంచి ఫర్దర్ కాన్ఫిగరేషన్ టెరాఫామ్తో చేసుకోవచ్చు. సో చాలా సందర్భాల్లో మనకి ఈ అవసరం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టు డెమాన్స్ట్రేట్ దిస్ వీడియో, నేను ఆల్రెడీ అజూర్లో ఒక రీసోర్స్ గ్రూప్, ఒక వీనెట్, ఒక సబ్నెట్ క్రియేట్ చేసి ఉంచాను. పోర్టల్లో క్రియేట్ చేశాను. పోర్టల్లో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుసుకున్న రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్, వేరియబుల్స్ ఇన్ఫర్మేషన్ లాగానే ఇంపోర్ట్ కమాండ్ యూజువల్గా ఎలా పనిచేస్తుందంటే, టెరాఫామ్ స్పేస్ ఇంపోర్ట్, తర్వాత ఏ రీసోర్స్ని అయితే మనం ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ రీసోర్స్కి సంబంధించిన రీసోర్స్ నేమ్, కోడ్ బ్లాక్ నేమ్, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ర్యాండమ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఇది రీసోర్స్ ఐడి అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక రీసోర్స్ గ్రూప్కి సంబంధించి ఒక వర్చువల్ నెట్వర్క్ గురించి నేను ఈ స్లైడ్లో చూపిస్తున్నాను. అది ఇప్పుడు మనం ఎలా చేస్తాం అనేది రియల్ టైంలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో బిఫోర్ వీ మూవ్ ఆన్ టు ద యాక్చువల్ డిస్కషన్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ హ్యావ్ క్రియేటెడ్. పోర్టల్లో నేను ఏం క్రియేట్ చేశాను అనేది ఒకసారి చూద్దాం. లెట్ మీ స్విచ్ టు ద పోర్టల్. సో నాకు ఇక్కడ ఒక నెక్స్ట్ ఆప్స్ వీడియోస్ అనే రీసోర్స్ గ్రూప్ ఉంది. ఇందులో ఒక వీనెట్ ఉంది, and then there is a subnet also. So within the subnet we have our resources deployed, right? So దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను టెరాఫామ్లోకి ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక బ్లాంక్ టెంప్లెట్ ఉంది, ఏమీ లేదు ఇందులో. నేను ఒకవేళ ఈ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇఫ్ ఐ రన్ టెరాఫామ్ ఇనిట్, మాడ్యూల్ ఇనిషియలైజ్ అవుతుంది, ప్రొవైడర్ ఇనిషియలైజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మాడ్యూల్ లేదు ఇక్కడ, ప్రొవైడర్ ఇనిషియలైజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి ఏమవుతుందంటే స్టేట్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, ఒక ఎంప్టీ స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డిఐఆర్ చేస్తే మనకి క్రియేట్ అయిన టెరాఫామ్ మాడ్యూల్స్ ఫోల్డర్ అవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కోడ్ తోటి టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తే ఏం అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం. సో దాంట్లో ఏమీ లేవు ప్రస్తుతానికి, ఓన్లీ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్, అథెంటికేషన్ మాత్రమే ఉన్నాయి. ఫర్దర్గా ఇప్పుడు మనం రీసోర్సెస్ని యాడ్ చేస్తున్నాం. సో యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఏమీ లేదు అందులో చేసుకోవడానికి. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్, మనం ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అజూర్లో, ఆ రీసోర్స్ గ్రూప్, ఆ వీనెట్, ఆ సబ్నెట్కి సంబంధించినటువంటి రీసోర్సెస్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే రీసోర్స్ అజూర్ RM _ రీసోర్స్ గ్రూప్, నేమ్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ RG అంటున్నాను, అండ్ దాని పేరు ఇస్తున్నాను ఇక్కడ. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఆప్స్ వీడియోస్, రీసోర్స్ గ్రూప్ నేమ్ ఇది. అలాగే లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఐ థింక్ ఈస్ట్ US అని ఇస్తే సరిపోతుంది, ఐ గెస్. అదర్వైజ్ యూ క్యాన్ పుట్ ఇట్ ఇన్సైడ్ ద కోడ్స్, రైట్? జస్ట్ ఈ సింపుల్ కోడ్ నేను యాడ్ చేశాను ఇక్కడ. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ రన్ చేద్దాం. ఏం చెప్తుంది? బికాస్ వీ హ్యావ్ యాడెడ్ సమ్ కోడ్, డిజైర్డ్ కాన్ఫిగరేషన్ ఒక రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో
టెరాఫామ్ బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే మనం రీసోర్స్ గ్రూప్ని పోర్టల్ ద్వారా క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ, అది టెరాఫామ్కి తెలియదు. సో టెరాఫామ్కి ఇప్పుడు మనం చెప్పాలంటే మనం ఏం చేయాలి? మనం ఇంకా చెప్పలేదు కాబట్టి ఆ క్రియేట్ చేసినటువంటి రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టేట్ ఫైల్లో లేదు కాబట్టి ఇదిగో కొత్తగా రీసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్తుంది. ఎందుకంటే టెరాఫామ్కి తెలియదు ఆల్రెడీ అక్కడ ఒకటి ఉంది అని. ఇప్పుడు మనం చెప్పాలంటే ఏం చేయాలంటే టెరాఫామ్ ఇంపోర్ట్ స్పేస్ అజూర్ RM_resource group డాట్ ఎగ్జిస్టింగ్ ఆర్జీ అని చెప్పి మన రీసోర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి రీసోర్స్ ఐడిని తీసుకొచ్చి కాపీ చేసుకుని ప్రాపర్టీస్కి వెళ్ళి రీసోర్స్ ఐడి కాపీ చేసుకుని దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తుందంటే టెరాఫామ్ వెళ్ళి ఆ పర్టికులర్ రీసోర్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అజూర్ నుంచి తెచ్చుకుంటుంది. ఇందులో పేరు తప్పు ఉంది, అందుకని ఎర్రర్ వచ్చింది _RG. సో ఇంపోర్ట్ అనగానే అజూర్కి కనెక్ట్ అవుతుంది అథెంటికేషన్ చేసుకుని అక్కడ ఈ పేరుతో ఈ లొకేషన్లో రీసోర్స్ గ్రూప్ ఉందో లేదో చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసేసుకుంటుంది. సి ప్రిపేర్డ్ అజూర్ RM రీసోర్స్ గ్రూప్ ఫర్ ఇంపోర్ట్ సక్సెస్ఫుల్. అండ్ నౌ ఆ రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ అయింది, రైట్? మళ్ళీ మనం టెరాఫామ్ ప్లాన్ రన్ చేద్దాం. ఏం చెప్తుందంటే ఇంతకుముందు ఆ ఇన్ఫర్మేషన్ స్టేట్ ఫైల్లో లేక 1 to add రీసోర్స్ గ్రూప్ని యాడ్ చేయాలని చెప్పింది. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేసాం కాబట్టి 0 to add ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ మ్యాచింగ్ ద కాన్ఫిగరేషన్. అలాగే ఇంకా మనం ఏం చేద్దామంటే సెకండ్ ఎగ్జాంపుల్ కింద రీసోర్స్ అజూర్ RM_virtual network దాని పేరు ఎగ్జిస్టింగ్ వీనెట్ అని ఇస్తున్నాను. అండ్ వీనెట్ నేమ్ వచ్చేసరికి నెక్స్ట్ స్టాప్స్ వీనెట్ 02. అడ్రస్ స్పేస్ 10.10.0.0/16. రీసోర్స్ గ్రూప్ నేమ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, సో ఎగ్జిస్టింగ్ RG.name. అలాగే లొకేషన్ ఎగ్జిస్టింగ్ RG.location. ఇప్పుడు మనం ఒకసారి పోర్టల్కి వెళ్ళి చూద్దాం. మన రీసోర్స్ గ్రూప్లో ఆల్రెడీ ఒక వీనెట్ ఉంది, దానికి నేను ఇచ్చిన పేరు ఇది, నేను ఇచ్చిన అడ్రస్ స్పేస్ ఇది, అది ఈ రీసోర్స్ గ్రూప్లో ఈ లొకేషన్లో ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ని నేను ఇక్కడ యాడ్ చేశాను కొత్త కోడ్ లాగా. ఇప్పుడు ప్లాన్ అప్లై చేస్తే ఏం చెప్తుంది? అగైన్ ఏ న్యూ రీసోర్స్ హ్యాస్ టు బి యాడెడ్ అని చెప్తుంది. ఎందుకంటే ఇంకా మనం వీనెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకోలేదు కదా, కాబట్టి 1 to add వీనెట్ అని చెప్తుంది. ఇప్పుడు ఈ వీనెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? టెరాఫామ్ స్పేస్ ఇంపోర్ట్ అజూర్ RM_virtual_network డాట్ ఎగ్జిస్టింగ్ VNet. ఆ వీనెట్కి సంబంధించినటువంటి రీసోర్స్ ఐడి అది ఎక్కడ దొరుకుతుంది? మళ్ళీ ప్రాపర్టీస్కి వెళ్తే ప్రాపర్టీస్లో వీనెట్ ఐడి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఆ సబ్స్క్రిప్షన్లో ఉన్నటువంటి రీసోర్స్ ఐడి, రీసోర్స్ నేము, ఎగ్జిస్టింగ్ వీనెట్ అనేటువంటి ఆ కోడ్ బ్లాక్ నేమో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇంపోర్ట్ అయిపోయింది, స్టేట్ ఫైల్ అప్డేట్ అయింది. ఇప్పుడు ప్లాన్ రన్ చేస్తే రీసోర్స్ గ్రూప్ ఇంపోర్ట్ అయింది, వీనెట్ ఇంపోర్ట్ అయింది కాబట్టి 0 to add ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ ఈజ్ మ్యాచింగ్ విత్ టెరాఫామ్ డిజైర్డ్ స్టేట్ అని చెప్తుంది. నో కాన్ఫిగరేషన్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేసాం, టెరాఫామ్కి చెప్పాం ఇవన్నీ ఉన్నాయి ముందని చెప్పి. సో నౌ let's also go ahead and add one more resource, Azure_RM_subnet existing subnet. సో నేమ్ వచ్చేసరికి subnet 01, అడ్రస్ స్పేస్ వచ్చేసరికి
10.10.0.0/24 వర్చువల్ నెట్వర్క్ వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీనెట్ కాబట్టి ఆ నేమ్ని మనం తీసుకోవచ్చు. రిసోర్స్ గ్రూప్ నేమ్, ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ అండ్ నేమ్, లొకేషన్. I think అక్కర్లేదు, ప్రాబబ్లీ దీస్ ఆర్ ఆల్ ఎనఫ్ ఐ గెస్. లెట్ మీ రన్ ద ప్లాన్. ఇప్పుడు సబ్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. సో రన్ చేస్తే, ప్లాన్ రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? టెరాఫామ్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, టెరాఫామ్ ప్లాన్, సారీ. రన్ చేస్తే సబ్నెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డెఫినెట్లీ కొత్త సబ్నెట్ యాడ్ చేయాలని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? ఆ సబ్నెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. సో వీనెట్కి అయితే ప్రాపర్టీస్కి వెళ్ళాం, రీసోర్స్ ఐడి తెచ్చుకున్నాం. రీసోర్స్ గ్రూప్కి ప్రాపర్టీస్కి వెళ్ళాం, రీసోర్స్ ఐడి తెచ్చుకున్నాం. మరి సబ్నెట్కి ఎలా? సబ్నెట్ సెపరేట్ ఎంటిటీ కాదు కదా, అది పార్ట్ ఆఫ్ వీనెట్. క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఏం కనపడట్లేదు మనకి, రీసోర్స్ ఐడీస్ ఏం కనపడట్లేదు. మరి ఇలాంటి రిసోర్సెస్కి విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అదర్ రిసోర్సెస్ అన్నప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే, గో టు ద డాక్యుమెంటేషన్, అజూర్ RM_subnet టెరాఫామ్ డాక్యుమెంటేషన్. ఇందులో మీరు ఏ రిసోర్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్కి వెళ్ళినా సరే లాస్ట్లో టెరాఫామ్ ఇంపోర్ట్ కమాండ్ ఉంటుంది. సో దీన్ని తీసుకోండి, తీసుకుని .existing సబ్నెట్ కాబట్టి దాన్ని అలా ఉంచేసి ఈ చివరి ఏం చెప్తున్నాడు వీడు, ఈ రిసోర్స్ ఐడి ఎగ్జాంపుల్ తీసుకోండి, తీసుకుని నోట్ ప్యాడ్లో పెట్టుకుని ఇక్కడ ఏదైతే మార్చాలో అది మారిస్తే సరిపోతుంది. రిసోర్స్ ఐడి ఆఫ్ వీనెట్ మనం తెచ్చుకోగలం, అట్లీస్ట్ ఇక్కడ వరకు మనం తెచ్చుకోగలం. ఎందుకంటే వీనెట్ ప్రాపర్టీస్కి వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి. సో వీనెట్కి వెళ్దాం, వీనెట్ ప్రాపర్టీస్ నుంచి వీనెట్ వరకు కాపీ చేసుకుంటే కంపేర్ చేస్తే పైన దాంట్లో సబ్స్క్రిప్షన్ ఉంది, రిసోర్స్ సబ్స్క్రిప్షన్ ఐడి ఉంది, రిసోర్స్ గ్రూప్స్ కామన్గా ఉంది, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఉంది, ప్రొవైడర్స్ కామన్గా ఉంది, Microsoft.network కామన్గా ఉంది, వర్చువల్ నెట్వర్క్స్ కామన్గా ఉంది. అక్కడ ఎగ్జాంపుల్ వీనెట్ కాబట్టి మై వీనెట్ అని ఉంది, ఇక్కడ మన వీనెట్ కాబట్టి మన వీనెట్ ఉంది. ఈ చివరి మనం ఏం చేయాలంటే సబ్నెట్స్, మన సబ్నెట్ పేరు ఇచ్చి ఇలా ఫామ్ చేసుకుని రిసోర్స్ ఐడిని దీన్ని తీసుకెళ్ళి మనం ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ వీనెట్కి సబ్నెట్కి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ని స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపించాను అంటే, ఇలా సబ్నెట్ లాంటి రీసోర్సెస్ ఉన్నప్పుడు వాటికి ప్రాపర్టీస్ వెళ్ళడం, రిసోర్స్ ఐడి ఫెచ్ చేయడం కుదరదు, మనకి కనపడదు. కాబట్టి అప్పుడు డాక్యుమెంటేషన్కి వెళ్ళి ఆ అప్రోప్రియేట్ రిసోర్స్ ఐడిని తీసుకుని దాన్ని మ్యాచ్ చేసుకుంటూ పేరెంట్ ఏదైనా ఉంటే ఆ పేరెంట్కి సంబంధించిన దాని తర్వాత పేరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన స్టేట్ ఫైల్లో రిసోర్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ అయింది, తర్వాత వీనెట్ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ అయింది, సబ్నెట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు మనం టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తే 3 రిసోర్సెస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఏం చేయక్కర్లేదని చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇంకొక సబ్నెట్ క్రియేట్ చేద్దాం, దాన్ని టెరాఫామ్ నుంచి చేద్దాం. సో ప్లాన్ రన్ చేసినప్పుడు ఏదో చిన్న మిస్ మ్యాచ్ ఉంది సమ్వేర్ ఎక్కడో. ఎనేబుల్ ప్రైవేట్ లింక్ ఎండ్ పాయింట్ నెట్వర్క్ పాలసీస్ ట్రూ నుంచి ఫాల్స్ పెట్టమంటారా అని చెప్పి అంటుంది. దట్స్ ఎ మైనర్ చేంజ్, అది మనం ఎప్పుడైనా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమిలర్గా సెకండ్ సబ్నెట్ యాడ్ చేద్దాం. ఇక్కడ సబ్నెట్ 02 న్యూ సబ్నెట్ అని చెప్దాం, అండ్ దీని అడ్రస్ స్పేస్ వచ్చేసరికి 1.24 ఇద్దాం. సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తే ఎగ్జిస్టింగ్ సబ్నెట్ మీద చిన్న చేంజ్ ఏదో చేయాలంటుంది, అది ట్రూ ఉంది బై డిఫాల్ట్గా, దాన్ని ఫాల్స్ పెడతారా అంటుంది. దట్స్ ఓకే, దట్ క్యాన్ బి డన్. ఇప్పుడు అలాగే కొత్త సబ్నెట్ ఒకటి యాడ్ చేయాలని చెప్తున్నాం కాబట్టి ఇదిగో న్యూ సబ్నెట్ విల్ బి క్రియేటెడ్. ఇప్పుడు దీన్ని నేను అప్లై చేశాను అంటే ఏమవుతుంది, ఇప్పటిదాకా మన
వీనెట్లో లేనటువంటి ఒక కొత్త సబ్నెట్ ఆ వీనెట్కి యాడ్ అవుతుంది. ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే రీసోర్స్ గ్రూపు వీనెట్ ఒక సబ్నెట్ పోర్టల్లో క్రియేట్ చేసాం, దాన్ని టెరాఫామ్లోకి ఇంపోర్ట్ చేసుకుని దాని మీద కొత్తగా ఇంకొక సబ్నెట్ యాడ్ చేస్తున్నాం. అది టెరాఫామ్ ద్వారా చేస్తున్నాం. అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టేట్ ఫైల్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే దానిపైన ఏం చేసినా చేంజెస్ ఇలా చేయొచ్చు. ఇంక ఇక్కడి నుంచి టెరాఫామ్తో కంటిన్యూ అయిపోవచ్చు, ఎందుకంటే టెరాఫామ్కి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఐడియా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా టెరాఫామ్తో కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ యూ గో బ్యాక్ టు పోర్టల్ అగైన్ అండ్ గో టు ద సబ్నెట్స్, సెకండ్ సబ్నెట్ క్రియేట్ అయింది కనిపిస్తుంది మనకి. సో ఈ విధంగా మనం టెరాఫామ్ ఇంపోర్ట్ తోటి యాక్చువల్గా మనం ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేసుకుని అక్కడి నుంచి టెరాఫామ్ తోటి కంటిన్యూ అవ్వచ్చు. డేటా సోర్సెస్ ఇంపోర్ట్ డిఫరెంట్ థింగ్స్. డేటా సోర్సెస్ అంటే ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేసుకోం, అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచి దానిపైన మోడిఫికేషన్స్ని టెరాఫామ్తో కంటిన్యూ చేసేస్తాం. బట్ ఇంపోర్ట్ కమాండ్ తోటి అయితే ఇంపోర్ట్ చేసుకునే స్టేట్ ఫైల్లో కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో కొంచెం మనకి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అనమాట. ఇంటర్వ్యూలో డెఫినెట్గా అడుగుతారు. సో ఐ థింక్ అర్థమైంది అనుకోండి. ఇంక ఏ రీసోర్సెస్ అయినా ఇలాగే ఇంపోర్ట్ చేసుకోవాలి. ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు ఇక్కడ రాసే కోడ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్కి సంబంధించినటువంటి కోడ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ఇంపోర్ట్ సక్సెస్ఫుల్గా అవుతుంది. నేమ్స్ మిస్ మ్యాచ్ ఉన్నా లేకపోతే ఇంకొకటి ఉన్నా అది ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ రీసోర్స్ని డిలీట్ చేసి రీప్లేస్ చేసేస్తుంది. అలాంటిది జరగకూడదు మనకి. సో టెరాఫామ్ ఇంపోర్ట్ ఈజ్ అ వెరీ యూస్ఫుల్ కమాండ్. ఇంకెక్కడి నుంచి మనం రెగ్యులర్గా కంటిన్యూ చేసేయచ్చు డిప్లాయ్మెంట్ని. సో ఐమ్ జస్ట్ డిస్ట్రాయింగ్ ఇట్ బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ ఇంపోర్టెడ్. ఇప్పుడు మనం డిస్ట్రాయ్ కమాండ్ ఇష్యూ చేస్తే స్టేట్ ఫైల్లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఈవెన్ రీసోర్స్ గ్రూప్ని కూడా డిలీట్ చేసేస్తుంది ఇది. డేటా సోర్సెస్లో అలా కాదు. డేటా సోర్సెస్లో ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ ఇంపోర్ట్ అవ్వవు కాబట్టి ఏవైతే అవుట్ ఆఫ్ టెరాఫామ్ డిప్లాయ్ అయినాయో వాటిని అలా ఉంచి మిగిలినవి డిస్ట్రాయ్ చేస్తుంది. ఇంపోర్ట్ అలా కాదు, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ హెస్ బీన్ ఇంపోర్టెడ్ కాబట్టి 4 రీసోర్సెస్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. లెట్స్ ఫినిష్ దిస్ అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో నేను వర్క్ స్పేసెస్ కాన్సెప్ట్ గురించి మాట్లాడతాను. సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఎర్లియర్ వీడియో, ఎవ్రీ వీక్ 3 వీడియోస్ పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. దట్ కమ్స్ అరౌండ్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 3 days 3 వీడియోస్ వచ్చేటట్టు మ్యాక్సిమం ప్లాన్ చేస్తాను. అండ్ దీస్ వీడియోస్ ఆర్ కీప్ ఆన్ కమింగ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో లెట్స్ వెయిట్ ఫర్ దిస్ టు కంప్లీట్ అండ్ వీడియోని ర్యాప్అప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రెమండస్ సపోర్ట్. ఓవరాల్గా 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను నేను. ఇదంతా మీ సపోర్ట్ వల్లే కారణమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ గైస్ and keep sharing and subscribing the channel. So still destroying 4 డిస్ట్రాయ్ అయిపోతే మనకు ఓవరాల్గా ఆ రీసోర్స్ గ్రూప్ అనేది కనపడకుండా పోతుంది. ఇక దీని తర్వాత మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ అన్ని క్రియేట్ అవుతాయి, నార్మల్గా న్యూ ఎన్విరాన్మెంట్ లా క్రియేట్ అవుతాయి అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ డిస్ట్రాయిడ్. రీఫ్రెష్ చేస్తే మనకి వీనెట్ డిలీట్ అయిపోయింది. అఫ్ కోర్స్ రీసోర్స్ గ్రూప్స్ కూడా డిలీట్ అయిపోతాయి. ఆఫ్టర్ సెకండ్ ఆర్ 2 రీసోర్స్ గ్రూప్ కూడా డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఎగ్జిస్టింగ్ రీసోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకుని వాటితోటి టెరాఫామ్ కాన్ఫిగరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో టెరాఫామ్ వర్క్ స్పేసెస్ ఈ సిరీస్లో, అలాగే ప్యారల్గా డాకర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you so much guys for watching this video. See you again in the next video.